ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానం చూసుకున్నట్లయితే, మీరు కట్టబడులాగన నేను మిమ్మలను కట్టింతును. మరి ఈ యొక్క వాగ్దానము ఇశ్రాయేలు ప్రజలను దేవుడు పునర్నిర్మిస్తాడని, విచ్ఛిన్నమైన వారిని మళ్ళీ ఐక్యపరుస్తాడని చెప్పే వాగ్దానము. మరి ఈ వాగ్దానము వారికేనా అంటే కాదండి. మరి దేవుడిని ఎంతమంది ప్రేమిస్తున్నారో, అంగీకరిస్తున్నారో, దేవుని పట్ల నమ్మకము విశ్వాసము కలిగి దేవుని బిడ్డలుగా జీవిస్తూ ఉన్నారో అట్టి వారందరికీ కూడా ఈ వాగ్దానము నెరవేర్చబడుతుంది. ఈరోజు ఏ విషయంలో అయితే నీవు విచ్ఛిన్నమైపోయావేమో, నీ లైఫ్ స్పాయిల్ అయిపోయిందేమో, నాశనం అయిపోయిందేమో, ఇక నా లైఫ్ తిరిగిచ్చి నేను కట్టుకోలేనేమో అనేసి ఆలోచిస్తూ ఉన్నావేమో. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న మీలో వివాహము జరిగి భార్యాభర్తలు అశాంతితో, అసమాధానముతో, ప్రేమ లేకుండా విడిపోయి ఉన్నారేమో, మరేమీ పర్వాలేదండి. విడిపోయిన మీ కుటుంబము ఖచ్చితంగా దేవుడు కడతాడండి. ఈరోజు డేట్ వేసుకొని ఖచ్చితంగా మీ బుక్లోనో, మీ డైరీలోనో ఈ వాగ్దానాన్ని రాసి పెట్టుకోండి. ఈ వీడియో చూస్తున్న మీలో ఏ పరిస్థితుల్లో మీ జీవితాలు, మీ కుటుంబ జీవితాలు విచ్ఛిన్నమైపోయాయేమో, స్పాయిల్ అయిపోయాయేమో, ఇక మీరు మంచి పరిస్థితులను చూడలేమో, మా జీవితాలను మేము కట్టుకోలేము, మా విడిపోయిన కుటుంబాలను మేము కట్టుకోలేము అనేసి మీరు కనుక బాధపడుతున్నట్లయితే, అనుమానపడుతున్నట్లయితే, అట్టి వారందరితో తమ సేవకుల ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్న మాట, ఐ విల్ రెస్టోర్ యూ అండ్ ఐ విల్ రీబిల్డ్ యూ. ఆమేన్. మరి ఎంతమంది ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తారో, నమ్ముతారో, విశ్వసిస్తారో అట్టి వారందరి జీవితంలో యేసు నామంలో ఈ వాగ్దానం నెరవేర్చబడునుగాక. ఆమేన్. ఒక చిన్న మాట అండి. మరి దేవుడు తన బిడ్డల పట్ల, తన ప్రజల పట్ల ఎప్పుడు కూడా విశ్వాసము కలిగి ఉంటాడు. మరి విపత్తు జరిగిన తర్వాత వారికి పునరుజ్జీవం ఇస్తాడు, శాంతిని ఇస్తాడు, ఇంకా ఆనందాన్ని కూడా తిరిగి ఇస్తాడని ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు, తెలియపరుస్తున్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.